కోలీవుడ్ బాలీవుడ్ అంతటా ఈ ఏడాది ప్రతి పండక్కి సినిమాల పండగ పర్లేదంటున్నారు. ఈ ఏడాది ప్రతి పండక్కి ఏదో ఒక మూవీ హిట్ రూపంలో బాక్స్ ఆఫీస్ని గట్టెక్కించాయి. సంక్రాంతికి సౌత్లో కలిసి వచ్చింది. దసరా ముందు సౌత్తో పాటు నార్త్కు కూడా ఫేట్ మారింది. మరి దీపావళితో ఏం తేలబోతోంది? జస్ట్ వాచ్ ఇట్. సంక్రాంతికి బంగారాజు బాక్స్ ఆఫీస్ ని ఊపేశాడు. మరుసటి నెలలో భీమ్లా నాయక్ వసూళ్ల వరద తెచ్చాడు. ఇలా చూస్తే ఈ ఏడాదిలో 10 నెలల్లో 10కి మించే బ్లాక్ బస్టర్లు వచ్చాయి. టాలీవుడ్ లో పండక్కే కాదు, పండగ లేని టైంలో కూడా సినిమా పండుగలు కామన్ అయ్యాయి. నిజానికి భీమ్లా నాయక్ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ RRR పాన్ ఇండియా రేంజ్ లో దుమ్ము దులిపింది. సంక్రాంతికి రావాల్సిన మూవీని అయినా మార్చిలో వచ్చి బాక్స్ ఆఫీస్ కి మూర్చొచ్చేలా చేసింది. నిజానికి సంక్రాంతి టు దీపావళి తెలుగు సినిమా జర్నీ చూస్తే డీజేటీలు ఓ విచిత్రమైన విజయం. ఉందా లేదా అన్నట్టొచ్చి బాక్సాఫీస్ నే ఊపేసింది. టాలీవుడ్ లో ఈ ఏడాది విచిత్రంగా దసరా ముందొచ్చిన బ్రహ్మాస్త్ర హిందీలానే తెలుగు కూడా వెలిగింది. విక్రమ్ వేద రీమేక్ కూడా దుమ్ము దులిపింది. తెలుగులో ఈ ఏడాది వెలిగిన ఒకే ఒక్క మూవీ విక్రమ్. ఇది పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేసింది. పొన్నియిన్ సెల్వం మాత్రం సోసోగా సందడి చేయాల్సి వచ్చింది. దసరాకు గాడ్ ఫాదర్ దుమ్ము దులిపితే గోస్ట్ గా నాగ్ నిరుత్సాహపరిచాడు. దసరా దరువంతా మెగాస్టార్ దేనని తేల్చాడు. ఇక సంక్రాంతి దసరాతో పోలిస్తే దీపావళికి ఇక్కడ నవ్వుల వెలుగులే కనిపించేలా ఉన్నాయి. ఓరి దేవుడా, ప్రిన్స్ మూవీస్ కామెడీ దాడి చేస్తుంటే రామసేతు సర్దార్తో అక్షయ్ కార్తీ సాహసాల ప్రయాణం చూడమంటున్నారు.